ట్విషా శర్మ కేసు ఆత్మహత్య లేక ప్లాన్ చేసిన హత్య? ఒక కొత్త పెళ్లి, ఒక కలల జీవితం. కాని కేవలం కొన్ని నెలల్లోనే ఒక యువతి మృతదేహంగా కనిపించింది. ఇది సాధారణ కేసు కాదు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ట్విషా శర్మ మిస్టరీ. రిపోర్టుల ప్రకారం ట్విషా ఒక డేటింగ్ యాప్ ద్వారా సమర్థ్ సింగ్ను కలిసింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2025 డిసెంబర్లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ట్విషా భోపాల్కు వెళ్ళింది. కాని ఈ పెళ్లి జీవితం ఎక్కువ కాలం సంతోషంగా సాగలేదని తరువాత బయటపడింది. 2026 మే 12 భోపాల్లోని ఆమె ఇంట్లో ట్విషా శర్మ మృతదేహంగా కనిపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె ఉరివేసుకున్నట్టుగా పోలీసులు భావించారు. కాని అక్కడి నుంచే మొదలైంది ఈ కేసులోని పెద్ద అనుమానాలు. ట్విషా కుటుంబం ఇది ఆత్మహత్య కాదని ఆరోపించింది. వారి అనుమానాలేమిటి? డౌరీ వేధింపులు జరిగాయా? సాక్ష్యాలు సరిగా సేకరించలేదా? ఫోరెన్సిక్ ప్రక్రియలో తప్పులు జరిగాయా? ఇది ప్లాన్ చేసిన హత్య. ఈ కేసులో ట్విషా అత్తగారు రిటైర్డ్ జడ్జ్ కావడం కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేసు తీవ్రత పెరగడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. పోలీసులు ఫోన్లు, చాట్లు, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ పరిశీలించడం ప్రారంభించారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఆమె భర్త కొంతకాలం కనిపించలేదని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న: ట్విషా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉండి ఆత్మహత్య చేసుకుందా? లేదా వేధింపులు ఆమెను ఆ పరిస్థితికి నెట్టాయా? లేక ఇది ముందే ప్లాన్ చేసిన హత్య? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ పూర్తిగా బయటకు రాలేదు. సోషల్ మీడియాలో #JusticeForTwisha ట్రెండ్ అయింది. వేలాది మంది ఈ కేసుపై కోపం వ్యక్తం చేశారు. కొంతమంది దీన్ని డౌరీ వేధింపుల ఉదాహరణగా చూస్తుండగా, మరికొందరు పూర్తి విచారణ పూర్తయ్యే వరకు తీర్పు ఇవ్వకూడదని అంటున్నారు. ట్విషా శర్మ కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలను మిగిల్చింది. నిజంగా ఏమైంది? ఆ రాత్రి ఏం జరిగింది? నిజం బయటకు వస్తుందా? ఈ కేసుపై మీ అభిప్రాయమేమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజ జీవిత మిస్టరీ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది దాగిన నిజం.